హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకోసం టోటల్‌గా 4 జాబ్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు చూసుకుంటే ఐటీ జాబ్స్ ఉన్నాయి, నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ దాంతో పాటు మీకు ఈ జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అదేంటంటే మన ఎఫ్ఎల్ఎం నేను వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అదేంటంటే మన ఎఫ్ఎల్ఎం ఈ రోజు ఈవినింగ్ 7 PMకి సైబర్ సెక్యూరిటీ మీద ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఈ వర్క్షాప్‌లో ఏం చెప్తామంటే అసలు సైబర్ సెక్యూరిటీ వాడు ఒక కంపెనీలో తను వర్క్ చేసేటప్పుడు ఎలా వర్క్ చేస్తాడు? తనకు ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాడు? అంటే ఒక హ్యాకింగ్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతాడు? సో, ఈ కంప్లీట్‌గా మీకు ప్రాక్టికల్‌గా చూపించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీకు సైబర్ సెక్యూరిటీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వీటన్నిటి మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ సెషన్‌కి మీరు అటెండ్ అయ్యి మొత్తం క్లియర్ చేసుకోవచ్చనమాట. అండ్ దాంతో పాటు మనకి సండే ఈవినింగ్ 7 PMకి డేటా అనలిటిక్స్ మీద ఫ్రీ సెషన్ కండక్ట్ చేశామన్నమాట. ఫ్రీ డెమో సెషన్ ఇది. ఇక్కడ మీకు డేటా అనలిస్ట్ కెరీర్ ఎలా ఉంటుంది? ఇది ఎవరు చూస్ చేసుకోవచ్చు? డేటా డొమైన్‌లోకి ఎంటర్ అవ్వాలంటే డేటా అనలిటిక్స్ ఎందుకు అంత బెస్ట్‌గా చూస్ చేసుకుంటారు? దీని యొక్క ఫ్యూచర్ ఏంటి? మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీకు ఎటువంటి కెరీర్ గైడెన్స్ కావాలన్నా సరే మీరు సెషన్‌కి అటెండ్ అయ్యి మొత్తం క్లియర్ చేసుకోవచ్చనమాట. ఈ 2 సెషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి. మీ వాట్సాప్‌కైతే ఈ సెషన్ జాయినింగ్ లింక్ అయితే వస్తుందనమాట. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి టెకాప్స్ అసోసియేట్ అనే పొజిషన్‌కి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. ఎస్ఎంపీఓ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కెన్ అప్లై. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ అడుగుతున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ మీద మీకు మంచి నాలెడ్జ్ అడుగుతున్నారనమాట. అండ్ దాంతో పాటు మీకు అండర్‌స్టాండింగ్ అండ్ బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్ విత్ లైనక్స్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ విత్ files, filtering, finding patterns. Shall be well versed in XML, regex, Linux commands, and SQL queries needed to execute the task successfully. And దీనికి షుడ్ హ్యావ్ గుడ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అండ్ షుడ్ కంట్రిబ్యూట్ టు మెయింటైన్ ఎస్ఓపీస్. కమిట్మెంట్ టు మీట్ డెడ్ లైన్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ అస్ బిహేవియర్. హీ ఆర్ షీ ఎక్స్పెక్టెడ్ టు కమిట్ అండ్ డెలివర్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ability to monitor and escalate in cases of hardware or software issues, should have an eye for detail and escalate exceptions in timely manner. ఓకే. ఎలాంటి హార్డ్‌వేర్ గాని, సాఫ్ట్‌వేర్ గాని ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని మీరు అనలైజ్ చేసి వాటిని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ దిస్ ఎస్‌క్యూఎల్ యూజ్ చేసుకొని. అండ్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ. దీనికి బేసిక్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు బెంగుళూరు లొకేషన్ ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఎస్‌క్యూఎల్ వచ్చి ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి పీడబ్ల్యూసీ నుంచి డేటా అనలిటిక్స్ అనే పొజిషన్‌కి వీళ్ళు హైర్ చేస్తున్నారన్నమాట. అసోసియేట్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్, ఎంసీఏ అడుగుతున్నారన్నమాట. ఫ్రమ్ ఎ రిప్యూటెడ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. 2021 నుంచి 2024 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ ఆర్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసుండాలన్నమాట. ఎందుకంటే డేటా అనలిస్ట్ పొజిషన్‌కి ఎస్‌క్యూఎల్ ఆర్ పైథాన్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు మీకు ఎక్సెల్ అండ్ పవర్ బిఐ అండ్ టాబ్లూ స్కిల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఈటీఎల్ ఆ డేటా విజువలైజేషన్ టూల్స్ అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసుండాలి. అబిలిటీ టు అబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. గుడ్ టు హ్యావ్ అకౌంటింగ్ ఎక్స్‌పీరియన్స్, క్లౌడ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్, క్లౌడ్ కన్సల్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, 1+ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు సిమెన్స్ నుంచి ట్రైనీ పొజిషన్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. మీకు దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కెన్ అప్లై. 2021-24 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. యూ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. ఓకేనా. అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ అయితే అడుగుతున్నారనమాట. యూ పొసెస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వర్ అయ్యి ఉండాలి. కాంప్లెక్సిటీ మేనేజింగ్ తెలిసుండాలి. యూ విల్ పొసెస్ ప్రొఫెషనల్ అండ్ సర్వీస్ యాటిట్యూడ్, సెన్స్ ఆఫ్ ఓనర్‌షిప్ అండ్ అకౌంటబిలిటీ. అంటే మీకు ఇచ్చిన వర్క్‌కి మీరు న్యాయం చేయాలనమాట. అండర్‌స్టాండింగ్ ఆఫ్ వేరియస్ క్వాలిటీ మెథడాలజీస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే మీది బెంగుళూరు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ పొజిషన్ కాబట్టి మీకు ట్రైనింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇది కూడా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవడానికి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు అప్రెంటిస్ అని చెప్పి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బీఏ, బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2025 బ్యాచ్ పాస్ అవుట్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ విత్ 60% స్కోర్ ఇన్ ద లాస్ట్ సెమిస్టర్ ఆర్ సీజీపీఏ ఆఫ్ 6 అనే స్కేల్ ఆఫ్ 10 ఇన్ ద లాస్ట్ సెమిస్టర్ అనమాట. ఓకేనా. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండి మీకు లాస్ట్ సెమిస్టర్‌లో 60% స్కోర్ వచ్చిండాలి లేదా 6 సీజీపీఏ వచ్చిండాలనమాట. నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. బోత్ రిటన్ అండ్ వర్బల్ అనమాట. కొలాబరేటివ్ వర్క్స్ ఎఫెక్టివ్‌లీ విత్ అదర్స్ బై ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ పాజిటివ్ వర్కింగ్ రిలేషన్‌షిప్స్. ఎంఎస్ ఆఫీస్ తెలిసుండాలంటున్నారు. అండ్ బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఇది బీఏ, బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళు కాబట్టి. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఎప్పుడు బీటెక్ వాళ్ళకే కాకుండా అప్పుడప్పుడు ఇలా బీఏ, బీకామ్ వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాము. సో, అందరూ కూడా ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీరు కూడా ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దానికి
అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే ఈ జాబ్స్ యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ సండే, సాటర్‌డే జరిగే సెషన్స్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. And that's it for today's video, guys. See you in the next video with a few more job updates. And do subscribe to Frontlines Media. Signing off.